తెలుగు రాష్ట్రాలను చలి గజగజలాడిస్తుంది. ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పడిపోవడంతో చలికి జనం వణికిపోతున్నారు. ఉదయం రాత్రి టెంపరేచర్ ఊహించని రీతిలో తగ్గుతుంది. దీంతో చలి దెబ్బకు జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఉదయం వేళల్లో రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోగా తెలంగాణలోనూ అదే తరహా పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు దిగజారాయి. దీంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని కోహిర్లో శనివారం రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు 4.5 డిగ్రీలు సెల్సియస్ నమోదైంది. గత 10 ఏళ్లలో ఇదే అత్యల్ప రికార్డుగా చెప్తున్నారు. ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్లో 4.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాబోయే 2 రోజుల పాటు కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసింది. ప్రజలు చలి ప్రభావానికి గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది.